ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే మద్యపానాదుల వలన ఏమి జరుగుతుంది? ఘనీభూతమైనటువంటి మోహంతో కూడుకొని ఉంటాడు. అలా కూడుకొని ఉన్నటువంటి వాడు తన యొక్క అవయవాలను ఛేదించి వేస్తున్నా కూడా తెలియనట్లుగానే ఈ మాలిన్యాల వలన మరి రకరకాలైనటువంటి ఉపాధులు ఎందు పడిపోవచ్చు. అజ్ఞానముతో కూడినటువంటి చైతన్యము మూఢత్వ కారణము చేత తన యొక్క ఆత్మస్వరూపాన్నే ఎరుగకుండా మరిచిపోతుంది. అంతేకాదు మద్యపానాదుల వలన ఘనమోహంగా నిరతుడైనటువంటి వాడు ఆ మొత్తులో మునిగిపోయినటువంటి మనుజునికి కాలక్రమంన అప్పుడు ఏ విధంగా అంటే వాని యొక్క కార్యాన్ని స్మరిస్తాడు, మోహ విరహితుడే అవుతాడు. ఆ మొత్తు నుండి బయటకు వస్తాడు. తన యొక్క యథార్థమైనటువంటి అంటే మద్యపానాదుల వలన ఘన విమోహ నిరతుడైనటువంటి మనుజుడు కాలక్రమంగా మొట్టమొదట మొత్తులోకి దిగిపోయాడు, ఏమీ తెలియబడకుండా పోయాడు. తర్వాత మొత్తు క్రమంగా విడిచిపెడుతుంది. అప్పుడు తను చేసినటువంటి కార్యాలన్నీ కూడా స్మరించినట్లుగానే ఈ మోహము విరమించుకున్నటువంటి వాడు, కోరిక నశించేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు తన యొక్క యథార్థ ఆత్మస్వరూపం యొక్క అనుసంధానాన్నే చేస్తాడు. దాని వలన ఆ అజ్ఞ చైతన్యం యొక్క అంటే ఆ అజ్ఞానము ఆ చైతన్యానికి ఉన్నటువంటి ఆ అజ్ఞానము యొక్క ఆ చైతన్యం యొక్క మోహమంతా కూడా నశించిపోతుంది అని చెబుతూ, ఎలాగంటే కుష్ఠరోగి వాని యొక్క చేతులు కాళ్ళు లాగానే కొంచెం కొంచెం అంటే ఆ కుష్ఠు వ్యాధి మొట్టమొదట ఒక చోటే ప్రారంభమవుతుంది, తర్వాత శరీరం అంతా వ్యాపిస్తుంది కొంచెం కొంచెంగా. అలాగే సర్వవ్యాపి అయినటువంటి జీవ చైతన్యం కూడా విలుప్తమే అవుతుంది. అలాగా ప్రాణవాయువు యొక్క శక్తి కూడా ఈ యొక్క హస్తపాదాది శరీరం యొక్క అంగాలు కూడా వివసత్వమునందు అప్పుడు చైతన్యము హృదయ కమలమున చలనరహితమైపోతుంది. యజ్ఞమునకు ఉపయోగింపబడినటువంటి కొయ్య పాత్రలాగానే అయిపోతుంది అని చెబుతూ, అంటే హృదయ కమలము యొక్క దళాలు చలనరహితంగా ఉంటాయి. విసనకర్రను గనక విసరలేదు, అప్పుడు గాలి కట్టుబడిపోతుంది కదా. విసనకర్రతో వీవినప్పుడు మాత్రమే గాలి వస్తుంది. అలాగే అంతరమున ఉన్నటువంటి ప్రాణవాయువులన్నీ కూడా ఆగిపోతాయి. గాలి ఆగిపోవగా కట్టుబడేటువంటి దుమారంలాగానే గాలి లేకపోతే ధూళి లేవదు. అలాగే ధూళి అనేది అణచబడే ఉంటుంది. అలాగే ప్రాణవాయువు గనక లోపల అణచివేశాడు అనుకో, జీవుడు నామరూపోపాధి రహితుడై ఇక ఆ జీవునికి వానికి ఒక పేరు కానీ ఒక రూపము కానీ అనేటువంటిది లేకుండా కేవలము కారణ స్వరూపుడయ్యే ఉంటాడు. కాబట్టి ఓమిని అప్పుడు అతని యొక్క మనసు కూడా ఏమవుతుంది? రజోగుణము అనేటువంటిది నశిస్తుంది, నిరాధారమై ఉంటుంది. దానికి ఏ ఆధారం దొరకదు, ప్రాణవాయువుతో లీనమై ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మతనే అందుతుంది. మళ్ళీ కూడా ఆ వృక్ష బీజములాగానే అంటే చెట్టు యొక్క విత్తనములాగానే దేహ రూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విధంగా వైకల్యమును పొందినటువంటి మూల కారణముతోటి ఈ పురి అష్టకము ప్రశాంతమైనటువంటి దేహము నిశ్చలమై పడిపోతుంది. ఈ స్వస్వరూప అజ్ఞానము అనేటువంటిది మోహము వలన చైతన్యము చైత్యాకారాన్నే పొందుతుంది. దాని అందే వాసనా సమూహాలన్నీ కూడా చేరి స్పందిస్తూ ఉంటాయి. ఈ వాసనల వలననే పరిచాలితమై ఉన్నటువంటి చైతన్యము తన యొక్క తన స్వరూపాన్ని మర్చిపోతుంది. అబద్ధమైనటువంటి కల్పనలనే చేస్తూ ఉంటుంది. క్రమంగా అది హృదయ కమలముల యొక్క దళాలు వికసింపగా పురి అష్టకము అంటే ఆ యొక్క లింగ శరీరము కూడా పరిస్ఫుటమవుతుంది.
ఈ యొక్క హృదయ కమల యంత్రమునందు నిశ్చలము చేసినటువంటి ఈ పురి అష్టకం కూడా వినష్టమైపోతుంది. అయితే ఓ ద్విజ అంటే ఓ బ్రాహ్మణోత్తమ, శరీర మధ్యమున పురి అష్టకము ఉన్నంత వరకు కూడా అది జీవదశను పొందియే ఉంటుంది. పురి అష్టకము క్షీణించిందా శరీరం మృతమైనదిగానే ఎంచబడుతుంది, చచ్చిపోయిందిగానే ఎంచబడుతూ ఉంది. కాబట్టి కపము, వాతము, పిత్తము అనేటువంటి అవి, ఇంకా రాగద్వేషాలు అనేటువంటివి, ఈ యొక్క మలరాశి యొక్క ప్రకోపాల వల్ల, ఇటువంటి మలాలన్నీ కూడా విజృంభించడం వల్ల అస్త్రములు శాస్త్రములలాగానే శరీరము ఛేదింపబడి భంగమైపోతుంది. అలా భంగం అవ్వగా ఆ యొక్క హృదయములో ఉన్నటువంటి పద్మయంత్రము అనేటువంటిది ఏమాత్రము స్ఫురింపదు, తోచదు. అప్పుడు పురి అష్టకము వాయుయంత్రమున నిరోధింపబడిన గాలిలాగానే నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోతుంది. తన యొక్క సంకల్పాల వలననే జీవుడు మరణము మొదలైనటువంటి దుఃఖ సమూహాలను అనుభవిస్తూ ఉన్నాడు. అంతేకాదు శరీరమునందలే పద్మయంత్రము కూడా ఎడతెగకుండా చెలిస్తూనే ఉంటుంది. ఎవరి యొక్క హృదయమున సర్వమునందు కూడా ఎల్లకాలమునందు పవిత్రమైనటువంటి వాసన ఉంటుందో అటువంటి జీవులు శాశ్వతులను, ఏకరూపులను, చిరజీవులను, జీవన్ముక్తులను అయి వెలయుచూ ఉంటారు. అంటే ఎవరి యొక్క పవిత్రమైనటువంటి వాసన ఉంటుందో, పారమార్థికమైనటువంటి చింతనం ఉంటుందో అటువంటి జీవితులు శాశ్వతమై ఉంటారు. ఆ జీవులు ఏకస్వరూపమైన పరమాత్మతో ఏకీకృతమై ఉంటారు. దీర్ఘకాలము కూడా శరీరం నిలిచి ఉంటుంది. వారు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొంది ఉంటారు. అంటే ఆ హృదయ పద్మ యంత్రము అనేటువంటిది నిరుద్ధమైపోయింది కదా, అలా నిరుద్ధము కాగా ప్రాణవాయువు అనేది శాంతిస్తుంది. ఈ శరీరము ధృతి శక్తిని వదిలివేస్తుంది. అప్పుడు కాష్టాలోష్ట సమమై భూమి మీద కూలుతుంది. కొయ్యతో సమానంగా, మట్టితో సమానంగా భూమి మీద భూపతనం జరుగుతుంది. కాబట్టి ఓముని ఈ పురి అష్టకము ఆకాశ వాయువులతో లీనమైనప్పుడే మనస్సు కూడా ఆకాశంలోనే లీనమైపోతుంది. అంటే అనాది కాలము నుండి కూడా, అంటే ఈ కాలానికి ఇక్కడ ప్రారంభమైంది అని చెప్పలేము. అలా ఆది లేదు, దానికి మూలం అనేది లేదు. అటువంటి ఆది లేని కాలము నుండి కూడా, ప్రారంభం తెలియనటువంటి కాలము నుండి కూడా అభ్యస్తములైనటువంటి మనం ఏ వాసనలైతే అభ్యస్తం చేసుకొని కూర్చుకొని మనసు ఎక్కడెక్కడ పరిభ్రమిస్తూ ఉంటుందో అక్కడక్కడల్లా కూడా మంచి చెడు, అంటే స్వర్గాన్ని నరకాన్ని కూడా చూస్తూ ఉంటుంది. కష్టాన్ని సుఖాన్ని పొందుతుంటుంది. గృహస్థుడు దూరం కాగా పాడుబడిన ఇంటిలాగానే ఒక ఇంటిని గృహస్థు వదిలేశాడు. ఆ ఇళ్ళు ఏమవుతుంది? శుభ్రం చేసేవాళ్ళు, తీసేవాళ్ళు, దానిని పోషించేవాళ్ళు, పాలన చేసేవాళ్ళు లేక ఆ ఇళ్ళు పాడుబడిపోతుంది. దుమ్ము, కీటకాలు మరే అన్నీ చేరి ఆ ఇళ్ళంతా పాడైపోతుంది. అలాగే మనసు కూడా ప్రాణవాయువులు లేచిపోయిన శరీరము శవరూపాన్నే కదా పొందుతుంది. మనసు ఉండదు, ప్రాణవాయువు ఉండదు. ఈ రెండు లేచి వాయువు ఆకాశమునందు లీనమైపోయినప్పుడు శరీరము పార్థివ శరీరమే, అంటే శవరూపాన్నే పొందుతుంది. అంటే సర్వగామి అయినటువంటి బ్రహ్మ చైతన్యమే, సర్వమునందు సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ చైతన్యమే ఈ చైత్య భావాన్ని, అందు ఉండి చేతనాభావాన్ని, దాని నుండి జీవభావాన్ని, ఆ జీవభావం నుండి మనోభావాన్ని, ఆ మనోభావం నుండి పురియష్టక రూపమును కూడా దాల్చి సూక్ష్మ శరీరాన్నే దాల్చుతూ ఉన్నది. ఆ దాల్చేది ఎవరు ఇప్పుడు అంటే బ్రహ్మ చైతన్యమే కదా. అంటే సూక్ష్మభూతముల యొక్క సమిష్టి అయినటువంటి ఈ యొక్క అతివాహిక సూక్ష్మ శరీరము అంటే 17 ఇంద్రియాలతో కూడినటువంటిది అని చెబుతూ, అయితే ఈ అతివాహిక సూక్ష్మ శరీరము చిత్తమును తన యొడిలో పెట్టుకొని భావనా బలము చేత స్వప్న భ్రమలాగానే స్థూల శరీరాన్ని చూస్తూ ఉంటుంది. ఈ భావన దృఢమవుతుంది. ఇలాగా దృఢపడినటువంటి భావంతో దీనినే సత్యము అని తలుస్తుంది. దీని యందు ఆశను కలిగి ఉంటుంది. దీని యందు ఆసక్తిని కొని తన యొక్క అతివాహిక భావాన్ని, తన సూక్ష్మత్వాన్ని మరిచిపోతుంది.
ఇలాగా కృత్రిమమైనటువంటి భావన వలన అసత్య శరీరమునందు సత్యబుద్ధినే కలిగి ఉంటుంది. అసత్యమును సత్యంగాను, సత్యము అసత్యంగాను చేస్తూ ఉంటుంది. ఎలాగా అంటే సత్యము కనబడదు, అసత్యము కనబడుతుంది, కనబడేదే సత్యం అనుకుంటూ ఉంటుంది. ఎందుకు? అది కృత్రిమ భావనల మధ్య అది దృఢపడి ఉంటుంది కాబట్టి. అలాగే ఇలా ఈ సర్వగామి అయినటువంటి సర్వవ్యాపి అయిన ఈ చైతన్యం యొక్క ఒక్క అంశ మాత్రము, అంటే చైతన్యము తన యందు అంశాన్నే కల్పించుకొని మనస్సుగా మారుతుంది. పురియష్టక రథాన్ని అంటే లింగ శరీరము అనేటువంటి రథాన్ని అధిరోహిస్తుంది. అధిరోహించి జగత్తంతా కూడా ఆక్రమించేస్తుంది అని చెబుతూ, పురియష్టకం వాతమయం దేహముత్తాపయత్యలం హృత్సాంది వేతాళ ఇవ జీవతిత్యుచ్యతే తదః. ఈ చైతన్యమంతా మరి సూక్ష్మభూతాత్మకమును ప్రాణముతో నిండిపోయినది అయినటువంటి ఈ పురియష్టక రూప శరీరాన్ని లేవదీసి దానిని జనులు జీవించి ఉన్న దానినిగానే చెబుతూ ఉన్నారు. ఈ జీవించి ఉండడం అనేటువంటిది శవ మధ్యమున భేతాళుడు ప్రవేశించగా అది కదిలినట్లుగానే జీవించి ఉన్నది అని తలచుడుతోనే పోల్చవచ్చు అని చెబుతూ, ఒకవేళ పురియష్టకము నశించింది, చిత్తము ఆకాశమున లీనమైంది. అలాగా పురియష్టకము అంటే లింగ శరీరము నశించింది, చిత్తమేమో ఆకాశమునందే లగ్నమైంది. అప్పుడు శరీరము కాష్టపాషాణాలలాగానే, కొయ్యలాగా రాయిలాగానే అచేతనమైపోతుంది. ఈ స్థితినే శరీరము మృతము అంటే చచ్చిపోయింది అని చెప్పబడుతుంది. అంటే క్రొత్తదైనటువంటి చిగురుటాకు కాలక్రమంగా అది ఎండిపోయినట్లుగానే ఆ చిగురుటాకు పెద్ద ఆకు అవుతుంది, ముదురుతుంది, రంగు మారుతుంది, పండుగ అవుతుంది, పండు కాస్త ఎండిపోతుంది, ఎండిపోయి రాలిపోతుంది. ఈ విధంగానే జీవభావాన్ని పొందినటువంటి ఈ చైతన్యము కూడా అజ్ఞానమునందు తన యొక్క అజరామర బ్రహ్మస్వరూపాన్ని మరిచిపోతుంది. అంటే తాను పుట్టలేదని, చావడం లేదని, తన శరీరం కాదు అని తాను అసలుకు శరీరము కాకపోతే తాను బ్రహ్మస్వరూపమే అనేటువంటి విషయాన్ని మరిచిపోతుంది. కాలక్రమంగా వివసత్వాన్ని పొంది శక్తి నశించిపోతుంది. కాబట్టి ఓముని ఆ తర్వాత ఈ హృదయ పద్మయంత్రము అనేటువంటిది జీవస్మృతి అనేది కోల్పోతుంది. ఎప్పుడైతే జీవస్మృతి కోల్పోయిందో నిశ్చలమైపోతుంది, ప్రాణవాయువు ఆగిపోతుంది. అప్పుడే ప్రాణవాయువు ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడే మనుష్యుని ఏమంటారు? మృతుడు అంటే చచ్చిపోయాడు అని చెప్తారు. అంటే ఇక్కడ వృక్షాలు, పత్రాలు అంటే చెట్టు యొక్క ఆకులు యథాసమయమున పుడతాయి. అవి పుట్టి ఏమవుతాయి? పెరుగుతాయి, పెద్ద అవుతాయి, పండుతాయి, ఎండి రాలిపోతాయి. అలాగే మనుష్యుల యొక్క శరీరాలు కూడా అని గ్రహించవలసిందే. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మార్పుల ద్వారా, అంటే చెట్టు యొక్క ఆకులులాగానే మనిషి యొక్క శరీరాలు కూడా పుడుతున్నవి, గిడుతూ ఉన్నవి. అంటే జన్మ మరణాలు వీటికి స్వాభావికాలు అయినవి. అందువలన దుఃఖించవలసినటువంటి అవసరం ఏమున్నది? అంటే ఈ చిత్ సముద్రమున ఏ వైపులా ఎన్నెన్ని శరీరాలు అనేటువంటి బుడగలు వరుసలు లేస్తూ ఉన్నవో ఎవ్వరం చెప్పలేం. ఎందుకు? సముద్రంలో ఎన్ని బుడగలు, ఎన్ని నొరగలు, ఎన్ని అలలు, ఎన్ని సుడిగుండాలు వస్తున్నాయి, అవి ఎటువైపు వస్తున్నాయి, ఎటువైపు ఎన్ని వస్తున్నాయి అంటే మనం చెప్పగలమా? ఎన్ని వరుసలు లేస్తున్నాయి అంటే చెప్పలేం. అలాగనే ఈ బ్రహ్మము అనేటువంటి సముద్రమునందు బుద్ధిమంతులకు వీటి యందు శాశ్వతము అనేటువంటి బుద్ధి ఉంటుందా? ఉండదు. ఎందుకు అంటే వారు ఆ శాశ్వత తత్వమును అంది ఉన్నారు కాబట్టి ఈ వచ్చిపోయేటువంటి అబద్ధజనితమైన వస్తువు పట్ల వాళ్ళకి శాశ్వత బుద్ధి అనేటువంటిది వివేకవంతులకు ఎప్పటికీ ఉండదు. అలాగనే ఈ బ్రహ్మ చైతన్యము సర్వగామిని అయ్యు, అంటే ఈ బ్రహ్మ చైతన్యము సర్వవ్యాపకమే అయ్యున్నది. అయ్యుండి కూడా ఈ చిత్తదర్పణమున ప్రతిబింబిస్తూ ఉన్నది. అది ఎక్కడ కనబడుతుంది అంటే చిత్తమునందే కనబడుతూ ఉన్నది. అర్థముగాక మరి ఏది కూడా వస్తువులను తన యందు ప్రతిబింబింపజేసుకోగలుగుతుందా?
చేసుకోలేదు కదా. అద్దము మాత్రమే ప్రతిబింబం ఎదురుగా ఉన్న వస్తువుని ప్రతిబింబిస్తుంది. అదే చెక్కో ముక్కో రాయో గోడో చెట్టో వీటి యందు మరి వస్తువు యొక్క వాటి ఎదురుగా ఉన్నటువంటి వస్తువును ప్రతిబింబించగలవా? లేదు. అలాగనే ఈ యొక్క బ్రహ్మ చైతన్యము ఎక్కడ ప్రతిబింబించబడుతుంది అంటే చిత్తమునందు మాత్రమే ప్రతిబింబించబడుతుంది, అక్కడే కనబడుతుంది చిత్తమునందు అని చెబుతూ చిదమల నభసి ప్రయత్న రూపాహ పరివితతే తద తన్మయాః స్ఫురంతి కలకల ముఖరా స్ఫుటాభిరామ వివిధ శరీరమా విమోహతాపనాయ. పరిపూర్ణమైన నిర్మలమగు మాలిన్యరహితమై పరిపూర్ణమై నిండిపోయి ఈ చిదాకాశమున ప్రాక్తన శుభ అశుభ కర్మల యొక్క పరిణితి అంటే గతములో జరిగినటువంటి శుభకర్మలు కానీ అశుభ కర్మల యొక్క విస్తారము, వాటి యొక్క పరిణితి, దాని యొక్క మార్పు, ఇటువంటిదైనా ఏమిటి అంటే సుఖ దుఃఖాలు, ఆ సుఖ దుఃఖాల సంబంధమైనటువంటి ఫలభోగాలు. ఈ ఫలభోగాలు అనేటువంటి ఈ కోలాహల ధ్వనులను చిజ్జడ రూపములైనటువంటి కల్పనాపుంజాలు ఆపాతరమణీయములను వివిధ రూపాలను అయినటువంటి పుట్టడము చావడము మొదలైనటువంటి జనన మరణాల యొక్క పరంపరతో ఆత్మను విముగ్ధము చేసి తపింపజేయడం కోసమే స్ఫురిస్తూ ఉన్నది. విచేష్టయతి దేహాది యదా పురి అష్టకం గత యదా దేహాంతరం యాతి తత్సర్వమిహ వన్యతే. అంటే పరమ చైతన్యము పురి అష్టకమునందు ప్రవేశించేటువంటి విధానాన్ని గురించి, అదే దేహాంతరాలను పొందేటువంటి తీరును గురించి కూడా ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు పూర్వభాగమున, ఈ నిర్వాణ ప్రకరణ పూర్వార్ధమునందు ఈ దేహపాత విచారము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలాగా చెప్తూ ఉన్నారు. చంద్రార్ధశేఖరధర చిత్తత్వస్య మహాత్మనః అనంతశేఖరూపస్య ద్విత్వం కథముపాగతం అని. ఓ చంద్రార్ధశేఖరధర, అర్ధచంద్రుణ్ణి ధరించినటువంటి వాడా, ఓ పరమేశ్వర, గొప్పది అయినది అనంతమైనది ఏకరసము అయిన చిత్తత్వమున 2 అనే భావము ఎలా వచ్చినది అని అడుగుతూ కథం చ తన్మహాదేవ రూఢం పర్యాయ సంకులం భవే దుఃఖోపఘాతాయ ప్రజ్ఞయా వినివారితం. ఓ మహాదేవ, ఈ ద్వైతము, ఈ 2 అనే భావము ఎట్లా ఆత్మయందు నిరూఢమై దానిని దుఃఖమునందు చేర్చుచున్నది. ఇంకా కూడా ఎట్లు జ్ఞానం వలన ఈ దుఃఖము వినివృత్తమగుచున్నది. జ్ఞానం వల్ల ఇది నివారించబడుతుంది ఈ దుఃఖము అని చెప్తున్నారు కదా, అది ఏ విధంగా నివారించబడుతుంది దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్తూ ఉన్నాడు. సర్వశక్తి తద్బ్రహ్మ సదేకం విద్యతే యదా తదా నిర్మూల ఏవాయం ద్విత్వైకత్వ కళోదయ. సర్వశక్తియును సన్మాత్రమును అయినటువంటి ఈ బ్రహ్మము ఒక్కటే అలరారుచు ఉన్నది. ఈ బ్రహ్మము ఎటువంటిది? సర్వశక్తిమంతము, సర్వము తానే అయి ఉన్నది, సర్వశక్తి కూడా తనది. సన్మాత్రము కేవలము ఏమై ఉన్నది? సన్మాత్రమే అయి ఉన్నది, సత్తు మాత్రమే అయి ఉన్నది. అయినటువంటి ఈ బ్రహ్మము ఒక్కటియే అయి అలరారేటప్పుడు అదే పారమార్థిక స్థితి యందు ద్వైతాద్వైత విభాగాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇక్కడ 2 కానీ 1 కానీ అనేటువంటి భాగాల గురించి అడిగావు, అటువంటివి ఏమీ లేవు. ఎప్పుడు అంటే ఆ బ్రహ్మము ఒక్కటే ఉన్నప్పుడు. ఇక ద్వైతము అద్వైతము అనేటువంటి విభాగాలు ఏమీ లేవు. అంటే ద్వైత భావము అంటే 2 ఉన్నట్లు, ఏకత్వం ఉన్నది. అంటే 2గా ఉన్నట్లుగా ఒకటే ఉన్నది. ఏకత్వం ఉన్న ద్వైతం ఉన్నది. ఏ విధంగా 2 ఉంటే 1 ఉన్నది, 1 ఉంటే 2 ఉన్నది. ఈ 2 కూడా చిన్మాత్రమైనటువంటి బ్రహ్మము పట్ల 2 అసత్యాలే.
అని చెబుతూ, అంటే ఏకత్వమే లేకపోతే ద్వైతము అద్వైతము రెండూ కూడా అసిద్ధమలే అవుతుంది కదా. అసలు రెండూ సిద్ధించవు. ఏ విధంగా ఒక్కటే అనేటువంటిది లేదనుకో, అక్కడ రెండు లేవు ఒకటి లేవు, రెండు ఒకటి అనేటువంటి రెండు కూడా అక్కడ ఏది సిద్ధించదు. అంటే ఒకటి లేకపోతే రెండు అనేటువంటి లెక్క గణనం చేయటమే ఉండజాలదు కదా. అందుకు కాబట్టి రెండు అనేటువంటి భావము కూడా ఒకటి అనే భావము నుండియే కదా కలుగుచూ ఉన్నది. అంటే వాస్తవానికి బ్రహ్మతత్వము అద్వైతమని లేకపోతే ద్వైతమని అభివర్ణించడం కుదరదు. ఎలాగంటే ఈ రెండు ఒకటి, ద్వైతము అద్వైతము అనే భావాలు వ్యావహారికమైన పారమార్థికమైనటువంటి దృష్టులను అనుసరించి మాత్రమే ఉంటుంది. అంటే బ్రహ్మము ద్వైతాద్వైత వివర్జితము అనే కదా భావము. అక్కడ ఒకటి కాదు రెండు కాదు, బ్రహ్మం అంటే బ్రహ్మమే అని చెబుతూ అటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ, అంటే లోక వ్యవహార సిద్ధి కోసం ఇలాగా ద్వివిధ భేదము చేయబడినప్పటికీ కూడా, రెండు ఉన్నట్లుగా చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా పరమార్థ వస్తువున ఆ ద్వైత జగత్తు ఉండడం అనేటువంటిది అసంభవము కాదు. ఎలాగంటే బీజం ఒకటే అయినప్పటికీ కూడా అదే కదా వృక్షము, శాఖ, పత్రాలు, పుష్పాలు, ఫలాలు, పల్లవాలు మొదలైనటువంటి భావాలను వ్యవహారం జరుగుతూ ఉన్నది కదా. అక్కడ విత్తనం ఒకటే, ఆ విత్తనం నుండి పుట్టినటువంటిదే కదా ఏంటది మొలక, చెట్టు, వృక్షము. మరి ఆ వృక్షానికి కొమ్మలు, కొమ్మలకి ఆకులు, పువ్వులు, మరి ఫలాలు, చిగురులు, ఇటువంటివన్నీ రకరకాల భావనలతో వ్యవహారం అనేటువంటిది జరుగుతున్నది కదా. వీటన్నింటికీ కూడా వీటికి చిగురులకి, ఫలాలకి, పుష్పాలకి, ఆకులకి, కొమ్మలకి, వృక్షాలకి, మొక్కలకి ఇదంతా కూడా ఒక విత్తనం నుండే కదా వచ్చింది. అయినా కూడా వేరువేరుగా వ్యవహరిస్తున్నామా లేదా? అలాగననే ఇట్లు వ్యవహారిక సత్తా అంగీకరింప ఇష్టం లేకపోయినప్పటికీ కలుగు కీడేమైనా ఉన్నదా? లేదు కదా. అంటే చిత్తత్వమే చేత్యాది రూపమున స్ఫురిస్తూ ఉన్నది. దాని యొక్క సారమే అన్నింటా కూడా నిండిపోయి ఉన్నది. అంటే ఈ యొక్క నామము, రూపము మొదలైనటువంటి వికారాలు మార్పు జాతమంతా కూడా ఈ చిద్వస్తువు నుండియే లేస్తుంది. కార్యం జరగడానికి కారణమని చెప్తాం కదా. అలాగే ఈ కార్యము, కారణము మొదలైనటువంటి భేదాలతోటి వస్తు రూపమున సార్థకతని పొందుచూ ఉంటుంది. అంటే వ్యవహారం అలా వ్యవహరింపబడుచు పిలువబడుచూ ఉంటుంది. అయితే పారమార్థికమైన, వ్యావహారికమైన, ప్రాతిభాషికములైనటువంటి పదార్థ జాతమంతా కూడా, అంటే ఇక్కడ ప్రాతిభాషికము అంటే అది సత్యమైనది కాదు. పోనీ సత్యం కాదా? కంటికి గోచరిస్తోంది, అది సత్యం కాదా? అది కనబడటం యథార్థమే, కానీ అది సత్యము కాదు. ఎందుకు? అది స్థిరంగా ఉండదు. కనబడేది ఎప్పుడైనా కూడా పోతుంది. అదృశ్యం తన్నస్యం. కాబట్టి లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోతుంది. అటువంటిదే కదా లేకనే ఉన్నట్లుగా కనిపెడుతుంది. దాన్నే ప్రాతిభాషికం అంటాం. ఆ ప్రాతిభాషికమైనటువంటి పదార్థ జాతమంతా కూడా బ్రహ్మసత్తా వలనే ఆవరింపబడి ఉన్నది. అది అట్లా కనబడిపోయినా, అలా కనబడే ముందు లేకుండా ఉన్నా, మరి కనబడి లేకుండా పోయినా ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే అది కూడా బ్రహ్మసత్తా వల్లనే జరుగుతూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు సముద్ర తరంగాలు ఉన్నాయి. ఆ తరంగాలు పర్వత తరంగాలు. అంటే ఈ సముద్ర తరంగాలు, పర్వతాలు అంటే ఈ పర్వతమునందు ప్రాతిభాషికంగా కల్పించబడినప్పటికీ కూడా తరంగాలు అనేటువంటిది అది అబద్ధమే కదా. ఎలాగా అంటే తరంగాలుగా కనబడినా కూడా అవి నీరే. కానీ మనం నీరు అంటున్నామా? అనడం లేదు.
అలాగే ఈ జగత్ సంబంధమైన దృశ్యమాన జగత్తంతా కూడా మనం బ్రహ్మసత్త వలనే అది లేకపోయినా ఉన్నట్లుగా కనపడి స్థిరం లేకుండా మళ్ళీ లేకుండా పోతుంది, కనబడదు. కాబట్టి అది ప్రాతిభాషికము అని చెప్పినా కూడా అది బ్రహ్మసత్త వలనే ఆవరించబడి ఉన్నది. కాబట్టి అలాగనే మరి అలీకమకు శశశృంగము ఎలాగూ అంటే శశశృంగము మనం ఏమని చెప్తాం, కుందేటి కొమ్ము. అసలు కుందేటికి కొమ్ములు ఉండవు, వాటి యొక్క చెవులే నెట్ట నిలువుగా ఉంటాయి. అయినా కూడా మనం ఏమంటాం, కుందేటి కొమ్ము అని చెప్తాం. అంతేకాదు ససాదుల ససమన దోస అనేటువంటి దాని నుండి ఉద్భవించేటువంటి వ్యావహారికములైనటువంటి అంకురాలు మున్నగు ఇవన్నీ కూడా బ్రహ్మసత్త వల్ల ఉండడం వలననే సత్యంగానే పరిగ్రహింపబడుతూ ఉంటుంది. ఎలా కనపడుతుంది అంటే సముద్రము సత్యమే, సముద్రమునందు తరంగాలు సత్యమే. మరి ఎలా అలీకమైనటువంటి లేనివే అయినా కూడా శశ అంటే కుందేలు సత్యమే, కుందేటికి ఉన్నటువంటి కొమ్ములు సత్యమే. అక్కడ ఇవన్నీ కూడా శశశృంగము కుందేటి కొమ్ములున్నాయా, లేవు. కానీ మరి మాట ఎలా వచ్చింది, ఎండమాముల రీతిగానే. ఎండమాముల్లో నీళ్లు ఉండడం మనకు కనబడుతుంది, మరి వాస్తవంగా ఉన్నాయా, లేవు. అలాగే కుందేటికి కొమ్ములు కనబడుతున్నవి, ఉన్నాయా, లేవు, అవి చెవులే. అయినా కూడా అలాగే ఎట్లా అంటే ఈ శశశృంగము అంటే ససాదుల శశమ నదోస అనేటువంటి దాని నుండే ఉత్పన్నమైనటువంటి వ్యవహారికములైనటువంటి మొలకలు ఇవన్నీ కూడా. ఈ అంకురములు మొదలైనవన్నీ కూడా ఇవన్నీ దేని ద్వారా బ్రహ్మసత్తా ఉండడం వలననే ఇవన్నీ సత్యంగా పరిగ్రహించబడుతూ ఉన్నవి అని చెబుతూ, కాబట్టి ఓ శ్రేష్ఠ, ఓ ద్విజశ్రేష్ఠ, ఆ జ్ఞానము తొలగనంత వరకు కూడా 1000 రకాలైనటువంటి జ్ఞానయుక్తులు చూపినప్పటికీ, నిరూపణలు చూపినప్పటికీ కూడా ఆ జ్ఞానం తొలగకపోతే ప్రత్యక్షమైనటువంటి ఈ జగత్తు యొక్క భ్రాంతి తొలగనే తొలగదు. అంటే వస్తు సాక్షాత్కారం ఒక్కటియే దీనిని పోగొట్ట సరిపోతుంది. కాబట్టి అంటే ఇక్కడ జలకణాలు అంటే నీటి బిందువులు, తరంగాలు అంటే అలలు, బుద్బుదాలు అంటే బుడగలు మొదలైనవన్నీ కూడా మరి నీటికి వీటికి ఏదైనా వేరున్నదా? జలకణాలు నీటి బిందువులు ఎక్కడివి? జలములోనివి. తరంగాలు ఎక్కడివి? జలమే. మరి బుద్బుదాలు అంటే బుడగలు ఎక్కడివి? జలమే. నొరగలు ఎక్కడివి? జలమే. సుడిగుండాలు ఎక్కడివి? జలమే. ఆవర్తనాలు ఎక్కడివి? జలమే. ఇవన్నీ కూడా నీటికి వేరా? కానే కాదు. అంటే సర్వశక్తిత్వము కూడా బ్రహ్మము నుండి వేరు కానే కాదు అని చెబుతూ, తత్వదృష్టికి బ్రహ్మము శక్తులకు అభేదమే కలిగి ఉన్నది. అంటే శాశ్వతమైన యథార్థ దృష్టికే ఈ బ్రహ్మము శక్తికి అంటే ఈ రెండు వేరు కానే కాదు అని చెబుతూ, ఎలాగంటే ఈ పుష్పాలు, ఆకులు, చిగురులు, లతలు ఇవన్నీ కూడా బ్రహ్మము కంటే వేరుగా ఉన్నట్లు. అంటే వేరుగా ఉన్నవా? లేనే లేదు. ఇవన్నీ కూడా బ్రహ్మము యొక్క సత్త చేతనే ఆవరించబడి ఉన్నవి. అంటే ఇవి కూడా బ్రహ్మస్వరూపాలే. అలాగే కాదు, ద్విత్వ రెండు అయినది, ఏకత్వ ఒకటే అయినది, జగత్వ జగమంతా ఉన్నది, అహం నేను, త్వం నీవు మొదలైనటువంటి భావాలు కూడా చిద్వస్తువు నుండి వేరు ఎప్పటికీ కావు. అంటే పుష్పాలు బ్రహ్మసత్తయే, ఆకులు బ్రహ్మసత్తయే, పల్లవాలు అంటే చిగురులు, లతలు, తీగలు, వృక్షాలు, చెట్లు ఇవన్నీ కూడా బ్రహ్మము నుండి వేరుగాకుండా ఉన్నట్లుగానే బ్రహ్మస్వరూపమే అయినట్లుగా రెండైనా ఒకటైనా జగత్తంతా అయినా నేనైనా నువ్వైనా సర్వము కూడిన మొదలైన భావాలు కూడా చిద్వస్తువు నుండి బ్రహ్మ చైతన్యం నుండి అవి వేరు కావు అని చెబుతూ, అంతేకాదు చిద్వస్తువునందు కల్పింపబడినటువంటి దేశము, కాలము మొదలైనటువంటి భేదాలు కూడా చిద్వస్తువు నుండి వేరు కావు. అలాగే మరి ద్వైతము ఎక్కడి నుండి వచ్చింది రెండు అనేది అనే ప్రశ్న వలన నీవు చిద్వస్తువు కంటే కూడా ఇతరమైన విషయాన్ని గురించి నీవు ఆశంకించావు.
చిద్వస్తువు కాకుండా వేరేది లేకపోవడం వలన ఆ నీ ప్రశ్నయే అసలు ఉచితమైనది కాదు అని ఈశ్వరుడు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.